సార్, పహల్గామ్ దాడి, ఈ ఆపరేషన్ సింధూర్ గురించి మీరు మాకు ఏదైనా వివరించగలరా సార్? ఆపరేషన్ సింధూర్ అనేది ఒక టెక్నికల్ నేమ్. ఎస్. భారతదేశంలో కాశ్మీర్ అంతర్భాగం. ఆ కాశ్మీర్లో పహల్గామ్ అని ఒక ప్రదేశం ఉంది. ఇక్కడ నుంచి వీళ్ళు ఇంకా ముందుకెళ్తారు. అమర్నాథ్ యాత్ర చేయాలంటే ఈ పహల్గామ్ నుంచి బయలుదేరాలి. ఇట్స్ ఏ టూరిస్ట్ స్పాట్, బ్యూటిఫుల్ టూరిస్ట్ స్పాట్. అక్కడ ఇంతకుముందు ఆర్టికల్ 370 ఉన్నప్పుడు అక్కడికి ఎవరిని హిందువులను రానిచ్చేవాళ్ళు కాదు. అవును. మెయిన్గా కాశ్మీరు టూరిజం మీద బతుకుతున్నది. ఎస్ సార్. బ్యూటిఫుల్ ప్లేస్ కదా, అవును. అందుకని అక్కడ టూరిస్టులు ఎక్కువ మంది వస్తారు. దాని మీద వాళ్ళకి ఆదాయం ఉంటుంది, వాళ్ళ ప్రాఫిట్స్ అవి కూడా ఉంటాయి. అయితే ఈ ఆర్టికల్ 370 రద్దు అయిపోయిన తర్వాత వాళ్ళకి ఆదాయం పెరిగింది. ఈ పడవలు నడుపుకునే వాళ్ళకి, అక్కడ చిన్న చిన్న లేక్స్ ఉంటాయి కదా, పడవలు నడుపుకునే వాళ్ళకి. తర్వాత ఈ పళ్ళు అమ్ముకుంటారు, అక్కడ కుంకుమ పువ్వు అమ్ముతారు, సాఫ్రన్ కుంకుమ పువ్వు అమ్ముతారు, పళ్ళు అమ్ముకుంటారు. తర్వాత ఆల్మండ్, బాదం పప్పు అమ్ముతారు. వీళ్ళందరికీ కూడా మంచి ఆదాయం పెరిగింది ఈ టూరిస్టుల వల్ల. పర్యాటకం పెరిగింది కాబట్టి ఆదాయం పెరిగింది. పెరిగితే వాళ్ళందరూ సంతోషంగా ఉంటే ఈ చైనా, పాకిస్తాన్ వాళ్ళకి ఇది నచ్చలే. దే వాంట్ టు క్రియేట్ సమ్ డిస్టర్బెన్స్. సో ఏం చేశారు, లష్కర్ ఏ తోయిబా అనే ఒక ఉగ్రవాద సంస్థ, ద రెసిస్టెంట్ ఫ్రంట్ అనే ఇంకొక పేరు పెట్టుకొని, ది సేమ్ పీపుల్, దే ఆర్ ఆల్ మిలిటరీ పీపుల్ ఫ్రమ్ పాకిస్తాన్, అక్కడికి వచ్చి అక్కడ సాయంత్రం ఛాయ్ తాగుతున్నారు. పర్యాటకులు ఛాయ్ తాగుతున్నారు. మంజునాథ్ అని ఒక ఆయన, కర్ణాటక నుంచి ఒక ఆయన వచ్చాడు. ఆయన కూర్చొని ఛాయ్ తాగుతున్నాడు. వాడిని పట్టుకున్నారు. అరే నీ పేరేమిరా? నా పేరు మంజునాథ్ అండి. కల్మా పడో. కల్మా ముझे मालूम नहीं, కల్మా नहीं पढ़ सकते तो సుంతి కియాక అంటే సుంతి అంటే ముస్లిం ఆచారం. ముస్లింలు సుంతి అని ఒక ఆచారం చేసుకుంటారు. నీకు సుంతి చేసుకున్నావా? నువ్వు చేసుకోలేదండి. మారో అనుకో, ఇక్కడ గుండె మీద, తల మీద, వెనకాల, వీపు మీద ఇట్లా. పక్కనే భార్య ఉంది. అతని పెళ్ళి అప్పటికి 1 వీక్ అమ్మా. ఇది ఎప్పుడు జరిగింది? ఏ నెల? ఎప్పుడు జరిగింది ఇన్సిడెంట్? మొన్ననే ఏప్రిల్లో కదా, 22 జరిగింది. ఆ అమ్మాయికి 16వ తారీఖు పెళ్ళయింది. 17వ తారీఖు వాళ్ళ ఊళ్ళో రిసెప్షన్ ఇచ్చుకున్నారు. 18వ తారీఖున కాశ్మీర్ వచ్చారు హనీమూన్కి. అక్కడి నుంచి జమ్మూ దాటి ఇక్కడికి వచ్చేప్పటికి 22వ తారీఖు అయింది. హోటల్లో దిగి అక్కడ చాయ్ తాగుతున్నారు, స్నాక్స్ తింటున్నారు, కాల్చి చంపేశారు. జస్ట్ 1 వీక్ మ్యారేజ్ లైఫ్. 1 వీక్ అంటే కల్మా చదవటం రాకపోతే కాల్చి చంపేయటమేనా? ఇంకా ఇంకో మాట అన్నట్ట. అప్పుడు ఆవిడ పాపం ఏడుస్తూ నన్ను కూడా కాల్చి చంపండి అన్నది. అంటే జావో జావో జాకే మోడీసే బోలో, మోదీకో బోలో అనంటే మోడీసే బోలో, నేను మోడీసే బోలో అని ఒక పుస్తకం రాశా. ఆపరేషన్ సింధూర్ ఆ పుస్తకం పేరు. ఓకే, ఎవరు మీరా? నేనే రాశా. ఓకే, ఆపరేషన్ సింధూర్ తెలుగులో ఉంది ఆ బుక్. ఓకే. 970-132-75-39 970-132-7539. దానికి మీ అడ్రస్సు, మీ పిన్ కోడ్ పంపిస్తే జస్ట్ పోస్టల్ ఛార్జెస్, పేపర్ ఖర్చు మాత్రమే తీసుకొని ఆ బుక్ మీకు పంపిస్తా. చూస్తున్న వాళ్ళకి ఎవరికైనా వస్తారు. ఆపరేషన్ సింధూర్ కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చా అందులో. ఇది జరుగుతున్నప్పుడు సౌదీ అరేబియా టూర్లో ఉన్నాడు నరేంద్ర మోడీ. ఆయన వచ్చాడు. వచ్చిన తర్వాత వాళ్ళు దే హ్యావ్ డిసైడెడ్ టు స్టాప్ దిస్ టెర్రరిజం. టెర్రరిజం హ్యాస్ టు బి ఎండెడ్ వన్స్ ఫర్ ఆల్ ఇన్ కాశ్మీర్. ఇంతకు ముందు కూడా ఇట్లాంటి సంఘటనలు జరిగినాయి. ఇంతకు ముందు కూడా ఇలాంటి టెర్రరిజం సంఘటనలు జరిగినాయి. అప్పుడు వీళ్ళు ఆపరేషన్ సింధూర్ అనే పేరుతో
జస్ట్ ఒక 10 days ప్లాన్ చేసి దాదాపు ఒక 13 ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేశారు. ఆ స్థావరాలు కొన్ని పాకిస్తాన్లో ఉన్నాయి, కొన్ని ఆక్రమిత కాశ్మీర్ అంటే ఆక్యుపైడ్ కాశ్మీర్లో మరికొన్ని స్థావరాలు ఉన్నాయి. దాదాపు 100 మందికి పైగా టెర్రరిస్టులు 100 మందికి పైగా టెర్రరిస్టులు చనిపోయారు. తర్వాత వాళ్ళ ప్రాపర్టీస్ అవి కూడా బాగా ధ్వంసం అయిపోయినాయి. ఆ టెర్రరిస్ట్ క్యాంపులే కాదు, వాళ్ళ యొక్క స్థావరాలు అక్కడక్కడ ఉన్నాయి, అప్ టు లాహోర్. తర్వాత కిరాణా హిల్స్ అని అక్కడ వీళ్ళ న్యూక్లియర్ బేసిస్ ఉన్నాయి, కిరాణా హిల్స్. అక్కడ వరకు ఇండియన్స్ వెళ్ళి కొట్టొచ్చారు, అప్ టు కిరాణా హిల్స్. యాక్చువల్గా అది జరిగింది యుద్ధం ఎక్కువ లేదు, 2 or 3 days. ఓకే, అలా యుద్ధం జరిగింది కేవలం 2 రోజులు మాత్రమే. అంటే ఒక రకంగా ఇంకో పెద్ద యుద్ధం కనుక మనం చేయాలి అనుకుంటే దానికి ఇది రిహార్సల్ అన్నమాట. అంటే వీ హ్యావ్ ప్రొడ్యూస్ సో మెనీ వెపన్స్, పినాకా, బ్రహ్మోస్, దే ఆర్ ఆల్ అవర్ వెపన్స్ ఇండియన్. ఇవి పనిచేస్తాయా పనిచేయవా ఇండిజినియస్ వెపన్స్, అవి మొన్న టెస్ట్ చేసుకున్నారు. సో సక్సెస్ఫుల్లీ అవర్ వెపన్స్ ప్రూవ్డ్ దేర్ మెటల్. వేర్ పాకిస్తాన్ యూజ్డ్ చైనీస్ వెహికల్స్, అంటే చైనా వాళ్ళు సృష్టించినటువంటి ఈ విమానాలు, వాళ్ళు ఇచ్చినటువంటి మిషన్స్ వాడారు, అవన్నీ ఫెయిల్ అయిపోయినాయి. ఇంకా చైనా, అజర్బైజాన్, టర్కీ ఇవి డైరెక్ట్గా పాకిస్తాన్ సపోర్ట్ చేసినాయి. అంటే యుద్ధం వస్తే మనకి ఎవరు మిత్రులు, యుద్ధం వస్తే ఎవరు మనకు శత్రువులు అన్న విషయం మనకు తెలిసిపోయింది. సో అప్పుడు మోడీ గారు ఏం చేశారంటే ప్రపంచం అంతా పంపించి మన వాళ్ళని టెర్రరిజం మీద చేసాం మేము ఈ దాడి, హ్యుమానిటీ మీద కాదు. వీ హ్యావ్ డన్ దిస్ ఆన్ టెర్రరిజం. ఏ దేశానికైనా సరే టెర్రరిజం శత్రువే. ఫర్ ఎగ్జాంపుల్ 2002 అమెరికాలో 5,000 మంది చచ్చిపోయారు. అప్పుడు ఒసామా బిన్ లాడెన్ అనేవాడు 105 అంతస్తుల ఎంపైర్ బిల్డింగ్ ఉంది, దాని మీద విమానాలు కూల్చి ఆ బిల్డింగ్ మొత్తాన్ని ధ్వంసం చేశాడు. అప్పుడు నాకు గుర్తున్నంత వరకు బుష్ అనుకుంటాను, బుష్ అప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఉండేవాడు. కాబట్టి టెర్రరిజం అంటే వాళ్ళకి అంత ఎక్కువగా తెలియదు. ఐ థింక్ దట్ వాజ్ ది ఫస్ట్ టైం దే టేస్టెడ్ టెర్రరిజం. వేర్ యాజ్ ఇన్ ఇండియా సిన్స్ 1000 years వీఆర్ ఎక్స్పీరియన్సింగ్ దిస్ టెర్రరిజం. ఇట్స్ అ కంటిన్యూస్ ప్రాసెస్, ఏ పెరీనియల్ ప్రాసెస్. అందులో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది ఇన్సిడెంట్స్. కాబట్టి ఇది అకస్మాత్తుగా జరిగిన సంఘటన కాదు, ఇట్ ఈస్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. కాబట్టి ఇలాంటిది ఇక ముందు భవిష్యత్తులో జరగకుండా ఉండాలి అంటే వాళ్ళకి టెర్రరిస్టుల గుండెల్లో ఒక భయాన్ని మనం సృష్టించగలగాలి. అందుకు ఈ పహల్గామ్ అన్నటువంటి ఇన్సిడెంటు, దాని తర్వాత జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్ ఈజ్ నాట్ ఏ 2 days వార్, ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్, ఇట్ విల్ గో ఆన్ ఫర్ ఎవర్. టెర్రరిజం ఎక్కడ ఉంటే అక్కడ ఆపరేషన్ సింధూర్ నడుస్తూనే ఉంటుంది. నమస్కారం.